అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలపై అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చిన్న చూపు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 9 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇంకా పాఠశాలలకి, కాలేజీలకు, యూనివర్సిటీలు అన్నిటికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కానీ అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం అసలు హాలిడేస్ కూడా లేవు. తర్వాత వివిధ యాప్లలో సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి, ఇతర డిపార్ట్మెంట్ల విధులు నిర్వహించడం, ఇలాంటి సమస్యల వల్ల ఇంకా వాళ్ళు చాలా రాత్రి వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు కరోనా టైంలో కానీ, ఇటు ఏ ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలన్నా కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక పేద, బడుగు, బలహీన వర్గాలు వస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో వారికి ప్రీ స్కూల్, మరి కార్పొరేట్ కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేని వారందరూ కూడా మరి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకోవడానికి వస్తున్నారు. వారికి మరి ప్రీ స్కూల్ అందించడంలో కూడా అంగన్వాడీ టీచర్లు అయితే సక్సెస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి ప్రీ స్కూల్ మరి బడుగు బలహీన వర్గాలకు అందించాలనే లక్ష్యం ప్రభుత్వాలకు ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. మరి అంగన్వాడీ టీచర్లని గాలికి వదిలేయడం ఇది మాత్రం ప్రభుత్వాలకు తగదు. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో అంగన్వాడీ కేంద్రాలకి బడ్జెట్లో కేటాయిస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అయితే పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అద్దెల బిల్లులు చెల్లించట్లేదు. తర్వాత ఎన్నో ఎన్నికల ముందు ఇటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచుతామని, వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, అంగన్వాడీ టీచర్ల ఆయాలకు అండగా ఉంటామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత హామీలన్నీ అటకెక్కాయి. అంగన్వాడీ టీచర్ల ఆయాల అవస్థలు తీరకుండా ఉన్నాయి. తీవ్ర ఆందోళనలో టీచర్లు, వర్కర్లు అంటూ ఇక్కడ న్యూస్ అయితే అలర్ట్ కావడం జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఇక చిన్నపిల్లలు, గర్భిణీలకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో మరి అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే చాలా తక్కువగా ఇస్తున్నారు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే కూడా ఆ మొత్తాన్ని కూడా ఇవ్వడం లేదు. తర్వాత జూన్లో రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే అందలేదు. కాబట్టి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తర్వాత ఉద్యోగులకి, పెన్షనర్లకు అందరికీ మరి ఐఆర్, డిఏలు పెంచినప్పుడల్లా మరి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా పెంచాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. తర్వాత అద్దె భవనాలు నడుస్తున్న భవనాలకైతే ఇంకా అద్దె బిల్లులు రావడం లేదు. ఓనర్లు అయితే అద్దె భవనాలు నడుస్తున్న కేంద్రాలకు తాళాలేస్తామని చెప్తున్నారు. కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలు కూడా టైంకి రావడం లేదు. నాణ్యమైన సరుకులు రావడం లేదు. కోడిగుడ్లలో నాణ్యత కూడా లేదు. ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసుల వల్ల చాలా అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొని క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే చాలా లబ్ధారుల నుంచి చాలా వ్యతిరేకత అయితే ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను నిలదీస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీ టీచర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18,000 కనీస వేతనం అమలు చేయాలి, ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి అంటూ ఇక్కడ బస్సు జాతా కార్యక్రమం నల్గొండ జిల్లాకు వచ్చింది. అక్కడ మాట్లాడుతున్నటువంటి పలువురు నాయకులు. కానీ మరి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే ఆశాలు సమ్మెకు సిద్ధమవుతారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అయితే హెచ్చరించారు. మరి ఈ విధంగా మరి అంగన్వాడీ టీచర్ ఆయాల కంటే ముందే అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడింది. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మరి అంగన్వాడీ టీచర్లకు కూడా మరి కనీస వేతనం 26,000 అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా పీఎఫ్ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటీ. వచ్చే ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను ప్రవేశపెడతారు. కాబట్టి అన్ని శాఖల నుంచి, అందరి నిపుణుల నుంచి మరి ఇక్కడ వీళ్ళైతే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లు కానీ, ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లతో సంప్రదింపులు జరిపి ఎంపీలతో, ప్రతిపక్ష ఎంపీలతో, అధికారపక్ష మంత్రులతో కానీ కలిసి తమ యొక్క అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు ఏంటివి, ఆ సమస్యలను పరిష్కారానికి మార్గాలు ఏంటివి, ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు పెంచే విధంగా మరి కృషి చేయాల్సిన అవసరం ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ల మీద కూడా ఉంది, రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్ల మీద కూడా ఉంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు నిధులు పెంచేలా, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ప్రభుత్వ ఉద్యోగులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, పెన్షన్, గ్రాట్యుటీ సౌకర్యాన్ని కూడా అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెండింగ్ బిల్ లేకుండా ఎప్పటికప్పుడు వెంటనే మంజూరు చేసే విధంగా చూడాలి. ఇక ఆర్థిక మంత్రి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే బడ్జెట్కు ముందు ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు చేయాలి అనే అంశాల మీద మరి పంజాబ్, కేరళ సహా అనేక రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా మన రాష్ట్రాల అంగన్వాడీ ఐసీడీఎస్ వ్యవస్థ కూడా బడ్జెట్ పెంచాలని మరి ఐసీడీఎస్ మంత్రిని కూడా కలవాల్సిన అవసరం ఉందని అంగన్వాడీ యూనియన్లు అయితే గుర్తించాలి. కాబట్టి
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతాయి. కాబట్టి ఆ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ వ్యవస్థకి బడ్జెట్ పెంచాలి. వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇటు తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పీఆర్సీలు, డిపెండింగ్ డీఏలు ఇవన్నీ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా మరి జీతాలు పెంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్లకు 26,000 ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సొంత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా వెంటనే కల్పించాలి. ఈ అంగన్వాడీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు తగదు అని చెప్పేసి బడుగు బలహీన వర్గాల లబ్ధిదారులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారని చెప్పి ఆశిద్దాం. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచి అంగన్వాడీలకు ఒక స్వర్ణయుగం తీసుకొస్తారని చెప్పి కోరుకుందాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.